ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం స్వామి. అయ్యప్ప స్వాములందరికీ శుభవార్త స్వామి. ఎందుకంటే అయ్యప్ప స్వాములు 41 రోజు దీక్ష చేసి ఇరుముడినెత్తుకొని శబరిమల యాత్ర బయలుదేరుతారు కాబట్టి అక్కడికి శబరిమల యాత్రలో ఎరుమేలి నుంచి పెదపాదం ఎవరైతే పెదపాదం చేశారో స్వాములందరికీ శుభవార్త స్వామి. స్వామియే శరణమయ్యప్ప. పెదపాదం చేసే స్వాములందరికీ డైరెక్ట్గా పంబ నుంచి డైరెక్ట్గా స్వామి సన్నిధానం వరకు పంపిస్తున్నారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మనకు వార్తల్లో కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెదపాదంలో నడుస్తున్న స్వాములందరికీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది స్వామి. ఈ టోకెన్ పైన ఒక 3 చోట్ల మనం స్టాంపు వేయించుకోవాల్సి ఉంటుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ పెదపాదం చేసిన స్వాములందరూ ఇంతకుముందుకి చిన్నపాదం చేసే స్వాములు, పెదపాదం చేసే స్వాములందరూ ఒకే దగ్గర నుంచి స్వామి సన్నిధానం వరకు బయలుదేరే వరకే చాలా ఇబ్బందికరంగా ఉండేది పెదపాదం చేసిన స్వాములందరికీ. ఎందుకంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పెదపాదం చేసిన స్వాములందరూ ఈ సంవత్సరం పంబ నుంచి సపరేట్గా స్వామి సన్నిధానం వరకు దర్శనం కల్పిస్తున్నందుకు ట్రావెన్కోర్ దేవస్థానానికి స్వామి శరణం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో 10 మంది స్వాములకి షేర్ చేయండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప.